సికింద్రాబాద్ బోనాలు పెద్దమ్మ తల్లి నిజమైన చరిత్ర. నేడు తెలంగాణ ఆత్మగా భక్తికి ప్రతీకగా నిలిచిన సికింద్రాబాద్ బోనాలు ఎలా ప్రారంభమయ్యాయో తెలుసా? దాదాపు 200 సంవత్సరాల క్రితం 1813 ప్రాంతంలో సికింద్రాబాద్ మరియు పరిసర ప్రాంతాలను ఒక భయంకరమైన మహమ్మారి వణికించింది. ప్రతిరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మందులు లేని కాలం, ఆశ కనిపించని పరిస్థితి. ఆ సమయంలో నిజాం సైన్యంలో పనిచేస్తున్న కొంతమంది సైనికులు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరానికి వెళ్ళారు. అక్కడ మహంకాళి అమ్మవారిని దర్శించి హృదయపూర్వకంగా ఇలా ప్రార్థించారని సంప్రదాయం చెబుతుంది. అమ్మా, మా ఊరిని ఈ మహమ్మారి నుండి రక్షించు, మా ప్రజలను కాపాడు. నీ కృపతో ఈ విపత్తు తొలగితే సికింద్రాబాద్లో నీ ఆలయాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం నీకు బోనం సమర్పిస్తూ మహోత్సవం నిర్వహిస్తాము. భక్తితో చేసిన ఆ మొక్కును అమ్మవారు ఆలకించిందని విశ్వసిస్తారు. కొద్ది రోజులకే మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రజల్లో మళ్లీ ఆశ చిగురించింది. గ్రామాలు, పట్టణాలు తిరిగి జీవంతో నిండిపోయాయి. తమ మొక్కును మరచిపోని ఆ సైనికులు సికింద్రాబాద్కు తిరిగి వచ్చి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత కృతజ్ఞతకు గుర్తుగా మొదటిసారిగా బోనంను సమర్పించారు. అది నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ బోనాల ఉత్సవానికి ఆరంభమైంది. బోనం అనే పదం భోజనం అనే పదం నుండి వచ్చిందని చెబుతారు. కొత్త బియ్యం, పాలు, బెల్లంతో వండిన అన్నాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించిన కుండలో ఉంచి వేపాకులతో అలంకరించి అమ్మవారికి సమర్పించడం భక్తుల కృతజ్ఞతకు ప్రతీక. కాలక్రమేణా ఈ సంప్రదాయం తెలంగాణ సంస్కృతిలో ఒక మహత్తర ఆధ్యాత్మిక ఉత్సవంగా మారింది. ఆషాఢమాసం రాగానే వేలాది మహిళలు రంగురంగుల చీరలు ధరించి బోనాలను తలపై మోస్తారు. పోతురాజు నృత్యాలు, డప్పుల శబ్దాలు, రంగం సంప్రదాయం, మంగళ వాయిద్యాలు, మొత్తం సికింద్రాబాద్ భక్తి తరంగాల్లో మునిగిపోతుంది. లక్షలాది మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం కోసం ప్రార్థిస్తారు. ఈ ఉత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది భక్తి, కృతజ్ఞత, సంస్కృతి మరియు అమ్మవారిపై అచంచల విశ్వాసానికి ప్రతీక. ఈరోజు కూడా సికింద్రాబాద్ బోనాలు తెలంగాణ గర్వంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ఆధ్యాత్మిక వారసత్వంగా వెలుగొందుతున్నాయి.